సింగరేణి పరిరక్షణ కోసం సింగరేణి మరి సేవ్ చేయాలనే ఉద్దేశంతో మొన్న గోదావరి కనిలో జరిగినటువంటి వర్కింగ్ కమిటీ సమావేశాల్లో తీవ్రమైన చర్చ జరిగి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోటి మన ఏఐటిసి ఈనాడు కార్మిక వర్గానికి మరి పిలుపునివ్వబోతా ఉన్నది. ప్రధానంగా ఈ సింగరేణిలో జరుగుతున్నటువంటి అవినీతి పైన విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలని, ఆ అధికారుల మీద మరి చర్యలు తీసుకోవాలని, ఏదైనా కార్మికులు చిన్న తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు, సస్పెండ్ చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ డిస్మిస్ చేస్తూ ఉన్నారు, ఇంక్రిమెంట్లు కట్ చేస్తూ ఉన్నారు. కానీ అధికారులు మరి ఇన్ని రోజుల నుండి మరి వాళ్ళు చేసినటువంటి ఈ తప్పుడు విధానాల వలన ఈ సంస్థ నష్టపోతూ ఉన్నది. వాళ్ళపైన కూడా చర్య తీసుకోవాలని ఏఐటిసిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా పెండింగ్ సమస్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయినాం. అదేవిధంగా స్ట్రక్చర్ సమావేశాల్లో కూడా దృష్టికి తీసుకుపోయినాం. మెడికల్ బోర్డు 10 నెలల కాలం నుండి ఆగుతూ ఉన్నది. మెడికల్ బోర్డు పెట్టాలని యూనియన్ స్ట్రక్చర్ సమావేశంలో మాట్లాడితే ఎక్సెస్ ఉన్నది మ్యాన్ పవర్ కనుక మేము ఇప్పుడు పెట్టలేమని. రెండోది ఏంటంటే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది. ఈ విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తయిన తర్వాత మేము మెడికల్ బోర్డు పెడతామని చెప్తా ఉన్నారు. మరి మీరు విజిలెన్స్ ఎంక్వైరీ జరుపుకోండి, ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద శిక్ష వేయండి, దానికి అభ్యంతరం లేదు. కానీ మెడికల్ బోర్డు పెట్టడానికి ఏముంది? మెడికల్ బోర్డు పారదర్శకంగా నడిపించే పద్ధతిలో ఇప్పుడు చూసి మరి మెడికల్ బోర్డు పెట్టచ్చు కదా. చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, అభ్యంతరం లేదు అనేది కూడా మన ఏఐటిసిగా తెలియజేసినాం. అదేవిధంగా మొదటి నుండి చెప్తా ఉన్నాం, కోల్ ఇండియాలో కానీ అదేవిధంగా సింగరేణిలో అధికారులకు కానీ ఐటీ పెర్క్స్ మీద ఐటీ మినహాయింపు ఉన్నది. మరి అదే పద్ధతిలో కార్మికులకు ఇవ్వాలని, ఒకే కుటుంబం ఒకే గమ్యం ఒకే లక్ష్యం అంటారు. మరి కార్మిక వర్గానికి ఎందుకు తేడా చూపిస్తా ఉన్నారు? వాళ్ళకు కూడా ఐటీ మాఫీ చేయొచ్చు కదా. పెర్క్స్ కోల్ ఇండియాలో ఏ విధంగా చేస్తూ ఉన్నారో కార్మిక వర్గానికి, అదేవిధంగా ఇక్కడ అధికారులకు చేస్తూ ఉన్నారు. మరి కార్మికులకు ఎందుకు చేస్తలేరు అనేది మేము యూనియన్ అదేమన్నంటే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాలి అంటూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి దీనిపైన అది చేయలేదు. అదేవిధంగా ఓన్ హౌస్ స్కీమ్ అమలు చేయాలని అన్నాం. ఓన్ హౌస్ స్కీమ్ కూడా ఇప్పటి వరకు ఎలాంటిది ఒక కమిటీ వేసిండ్రు, ఆ కమిటీ వలన ఏది లేదు. కమిటీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నట్టు ఉన్నది. ఆ కమిటీ ఏం పరిష్కారం చేయలేదు. అందులో యూనియన్ సభ్యులుగా తీసుకోండి ఆ కమిటీలో అని కూడా డిమాండ్ చేసినాం. మరి యూనియన్ సభ్యులను కూడా తీసుకోలేదు. అసలు ఏంటి, చేస్తారా చేయరా ఏంటి? మేము స్ట్రక్చర్ సమావేశంలో కార్మికుల సమస్యలపైన ఎన్నో దృష్టి తీసుకోబోతే మెడికల్ ఏది సూటబుల్ ఎంప్లాయ్మెంట్ కోసం కానీ, అదేవిధంగా ట్రేడ్స్మెన్స్ కానీ, మైనింగ్ స్టాఫ్ కానీ వాళ్ళకు ఇవ్వాలని అంటే ఇస్తామని ఒప్పుకున్నారు. కానీ సర్క్యులర్ జారీ చేస్తలేరు. ఇవన్నీ పెండింగ్ సమస్యలు ఉన్నాయి. సర్క్యులర్ ఎందుకు జారీ చేస్తలేరు? దీనికి ప్రధానంగా ఏంటంటే ఒక ట్రేడ్ యూనియన్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇవి పెడితే మనం ఇప్పుడు అది కాదు కనుక అని అడ్డుపుల్ల వేస్తాండు అనేది మాకు కొన్ని వర్గాల ద్వారా తెలిసింది. ఇలాంటి పద్ధతిలో కాకుండా కార్మిక వర్గానికి న్యాయం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మొన్న పెద్దపల్లి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాం. సార్, ప్రధానమైనటువంటి సమస్యలు ఈ 3 ఉన్నాయి. ఈ 3 మీరు ఈ పబ్లిక్ మీటింగ్లో పెద్దపల్లిలో మాట్లాడండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్మెంట్ చేసింది పెద్దపల్లి బహిరంగ సభలో. మెడికల్ బోర్డు ఎవరు ఆపిలే, అన్నోడు ఎవడు అని ఆయన తీవ్రంగా మాట్లాడాడు. మరి ఏది మెడికల్ బోర్డు ఇప్పటి వరకు పెట్టిండా? మెడికల్ బోర్డు ఎందుకు పెడతాడు? మరి ముఖ్యమంత్రి మెడికల్ బోర్డు ఆపలేదు, అన్నోడు ఎవడు అని అంటారు. మరి వీళ్ళు అధికారులు ఏమో మెడికల్ బోర్డు ఆపింది. అదేవిధంగా ఐటీ కానీ, ఓన్ హౌస్ స్కీమ్ కానీ, అదేవిధంగా కార్మికుల పెండింగ్ సమస్యలు కానీ, నూతన బొగ్గు గనులు కూడా కానీ, ఇవన్నీ మరి నూతన బొగ్గు గనులు ఉన్నప్పుడే భవిష్యత్తు ఉంటుంది కార్మిక వర్గానికి. కనుక నూతన బొగ్గు గనులు మన సింగరేణి చేయాలి. మరి అవినీతి సింగరేణిలో రకంగా జరుగుతూ ఉన్నది. టెండర్ల పైన 10% ఎక్కువ వేసిన వాళ్లకు ఇస్తూ ఉన్నారు. ఈ అవినీతి పైన కూడా
ఎంక్వైరీ జరగాలని ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక ప్రధానంగా వీటన్ని సమస్యలపైన, కార్మికుల పెండింగ్ సమస్యలపైన, ప్రత్యేకించి మెడికల్ బోర్డు, ఐటీ, అదేవిధంగా ఓన్ హౌస్ స్కీమ్, వీటిపైన ఒక పెద్ద ఎత్తున మన ఏఐటీసీగా ఆందోళన కార్యక్రమం చేపట్టాలని మొన్న గోదావరికంలో నిర్ణయించడం జరిగింది. ఆ మేరకు రేపు 17వ తారీఖు నాడు అన్ని గన్లపైన పెద్ద ఎత్తున ఫస్ట్ షిఫ్ట్, సెకండ్, నైట్ షిఫ్ట్ 3 షిఫ్ట్లలో ఆందోళన కార్యక్రమం చేపట్టి గని మేనేజర్లకు మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా 18వ తారీఖు నాడు RK 7A పొద్దున ఫస్ట్ షిఫ్ట్ గేట్ మీటింగ్ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. అన్ని గనులపైన ఉన్నటువంటి మన కార్యకర్తలు, అదేవిధంగా కార్మికులు అందరూ RK 7 రావాలని మేము అర్జిస్తా ఉన్నాం. ఈ శ్రీరాంపూర్ డివిజన్ సెకండ్ SRB 1, SRB 3, అదేవిధంగా తెల్లారి IKOC, మన SRB OC, అదేవిధంగా RK 5 ఈ 2 రోజులు ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ మందమర్రి, అదేవిధంగా గోలేటి, తర్వాత గోదావరికని, RG1, RG2, RG3, అదేవిధంగా భూపాల్పల్లి, మనుగూరు, సత్తుపల్లి పెద్ద ఎత్తున 30వ తారీఖు నాడు కొత్తగూడెం చేరుకొని కొత్తగూడెంలో ధర్నా కార్యక్రమం చేపడతాం. ఆ ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని కదిలించి చలో కొత్తగూడెం అని ఆ రోజు కదిలించి ఆనాడు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని కార్మిక వర్గానికి ఏఐటీసీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.